ఏ వైపున ఏ దీపం వెలిగిస్తే ఏ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం. తూర్పు వైపు వెలిగిస్తే ఆయుష్, ఉత్తరం వైపు వెలిగిస్తే ధనలాభం, పడమర వైపు వెలిగిస్తే కీడు, దక్షిణం వైపు వెలిగిస్తే అనారోగ్యం. ఏకవత్తి వేయరాదు. 3 వత్తులు త్రిమూర్తులకు ప్రతీక. దీపారాధన సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడే అంటారు. ప్రతినిత్యం దీపారాధన చేస్తే శుభాలు జరుగుతాయి. ఉదయం సాయంత్రం దీపారాధన మీకే లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. గడపను ఎలా పూజిస్తే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందో తెలుసుకుందాం. తెల్లవారుజామునే లేచి కళ్ళాపి చల్లుకొని గడపను కడుక్కోవాలి. అలా కడిగిన గడపని పూజించకముందు, అంటే బొట్లు పెట్టకముందు దాటకూడదు. ముందుగా గడపను కడిగి నిండుగా పసుపు రాయాలి. చాలామంది పసుపు రాశాక గడప మీద రాతి ముగ్గుతో ముగ్గు వేస్తారు. అలా అస్సలు వేయకూడదు. పసుపు రాశాక బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ముగ్గు వేశాక మధ్యలో కుంకుమ బొట్లు పెట్టాలి. ఎవరింట్లో అయితే గడప నిండుగా పసుపు కుంకుమ బొట్లతో కనపడుతుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పెద్దలు చెప్తారు.